హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. తాళిబొట్టు 13వ భాగం. ఒరేయ్ బండ వెధవ, నట్టింట్లో కూర్చుని ఏలలు వేయడం ఏంట్రా అని గయ్యమంటూ బయటకొచ్చింది బామ్మ. మంచి సీన్ మిస్ అయ్యావే ముసలి. వినుంటే తాతను తోలుకుని బ్లాక్ అండ్ వైట్ కాలానికి వెళ్ళిపోయి అంజలీదేవి తారక రామారావులాగా డ్యూయెట్లు వేసుకునేదానివి అని కన్ను కొట్టాడు ఎక్స్ప్రెస్ హీరో. అక్కడి నుంచే స్ఫూర్తి చెప్పేది వింటున్న బామ్మ మనవడి అల్లరికి సిగ్గుల మొగ్గయి, చీ నోర్మి, సిగ్గులేని వెధవ అని తిడుతూనే మొహం దాచుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది వదినా? నువ్వు ఫ్రీజ్ అయ్యావా, లేక అందరు అమ్మాయిలాగా బ్లష్ అయ్యి బ్రోని తోసేసి కిలోమీటర్ దూరం పరిగెత్తావా అని అడిగాడు వేద్. అవన్నీ చెప్పకూడదులే, ఇప్పటికే ఎక్కువ చెప్పేశాను అంది. కుళ్ళిపోయిన కొబ్బరి ట్యాంకేం కాదు, ఎంత చెప్పి అక్కడ కాపిస్తే ఏమవ్వాలి మేము? సర్లే, నిజంగా స్టాచ్యూ అయిపోయాను. ఎప్పటికో వదిలి చిన్నగా నవ్వాడు వాడు. ఆ స్మైల్తోనే అర్థమైపోయింది పెళ్ళయిందని అన్నది అబద్ధమని. ఫుల్గా కొట్టేసి ఈసారి నేనే ముద్ద పెట్టేశాను. అలా మా ప్రేమ మొదలైంది. రోజు లేవగానే జిమ్కి వెళ్ళి వాడి ట్రైనింగ్లో ఏదో వర్కౌట్ చేశానని బిల్డప్ ఇచ్చేదాన్ని. అదంతా వాడిని చూడడానికి నేను చెప్పుకునే సాకు. వాడు నాకు ఇచ్చే స్పెషల్ ప్రిఫరెన్స్ చూసి మిగతా అమ్మాయిలు ఏడ్చి చచ్చిపోయేవాళ్ళు. రామ్ ట్రైనింగ్లో జాబ్ కూడా ఈజీగా కొట్టేశా. రోజు తనే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చేవాడు. అందరి లవర్స్ లాగే వీకెండ్లో సినిమాలు, అవుటింగ్స్, ఈటింగ్స్ అంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కొన్ని మంత్స్ గడిచాయి. మా గురించి ఇంట్లో తెలిసేలోపు మేమే చెప్పేయాలనుకుని చెప్పేశాం. డాడీ ఒప్పుకోలేదు, వేరే క్యాస్ట్ అని అంది స్ఫూర్తి. ఓహో, మామగారి పైత్యానికి కారణం కుల పట్టింపు అన్నమాట అన్నాడు వేద్. అంటే మొదట్లో ఎవరైనా ఒప్పుకోరు కదా, సొసైటీ ఏమంటుంది, బంధువుల మాటలు ఏమంటారు, పరువు పోతుందని వద్దన్నారు. నేను ఒప్పుకోలేదు. రామ్ని తప్ప ఇంకొకరిని నా లైఫ్లోకి రానివ్వనని మొండికేశాను. రామ్ కూడా 2-3 సార్లు డాడీతో మాట్లాడాడు కానీ ఒప్పుకోలేదు. లాస్ట్కి నా బాధ చూడలేక ఓకే చెప్పారు. వెంటనే పెళ్లి కూడా చేసేశారు. మా కాపురం స్టార్ట్ అయింది. కొన్నాళ్ళు బాగానే ఉన్నాం. మెల్లగా మొదలయ్యాయి మిస్అండర్స్టాండింగ్స్, ఈగోలు, గొడవలు. చిలికి చిలికి గాలివానయ్యి అక్కడ వాడు, ఇక్కడ నేను అని ఆపింది. ఇందులో మా మామ హస్తం ఎంతమాత్రం ఉందేంటి అని అడిగాడు వేద్ నోటి తొందర ఆగక. నువ్వు కూడా ఏంటి వేద్, ఇందులో మా డాడీ తప్ప ఎందుకుంటుంది? అంతా వద్దనుకునే వాళ్ళు అసలు పెళ్ళే చేయరు కదా అంది స్ఫూర్తి. అంటే తప్పంతా అభయ్దే అంటావా? అదేమో తెలియదు కానీ వాడు మాత్రం మా మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించాలి అనుకోవట్లేదు అంది నైట్ కూడా బయట పడుకోవడం గుర్తొచ్చి. అలా అనుకుంటే నీకోసం ఇంత దూరం రాడు స్ఫూర్తి. నైట్ నీకు చిన్న దెబ్బ తగిలిందని వాడి వెన్నుపొస విరిచేశాడు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే కదా సాల్వ్ అయ్యేది. మాట్లాడలేదు స్ఫూర్తి. అది సరే, వేరే కులం అని మీ డాడీకి ఇష్టం లేకున్నా నీకోసం ఒప్పుకున్నాడు. మరి మీ అత్తగారు? ఆవిడ వెంటనే ఓకే అనేసింది అన్నాడు రామ్. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. వేరే కులం అంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా, మరి వెంటనే ఎట్లా చెప్పేస్తుంది నీ ఇష్టమని? ముందు పెళ్లి చేసేసి తర్వాత చూసుకుందాం అనుకుందో ఏమో. మా గొడవలకి సగం కారణం రామ్ వాళ్ళ అమ్మే అంది మొహం అయిష్టంగా పెట్టి. అలా అని నువ్వెలా అనుకుంటావు? అయినా రామ్ వాళ్ళ అమ్మ ఏంటి, అత్తగారు అనవా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆవిడకి నేను నచ్చను వేద్ అంది స్ఫూర్తి. అని నువ్వు అనుకుంటావక్క, కానీ అత్తయ్యకి నువ్వంటే ఇష్టమే. నువ్వే పొరబడుతున్నావని అంది విసి. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు, ఊరుకో. అసలు మా మధ్య గొడవలు మొదలయ్యాయంటే ఆవిడ వల్లే కదా. కొడుకు ఎప్పుడు తననే సపోర్ట్ చేయాలనుకుంటుంది. మా మధ్య దూరం పెంచాలని చూసింది. ఆ మాట డైరెక్ట్గా అంటే మాత్రం ఒప్పుకోదు. కొడుకుకేమో ఉక్రోషం పొడుచుకొస్తుంది. ఇద్దరితో వేగలేక చచ్చేదాన్ని. నన్ను సాధించడం అవ్వలేదేమో, అందుకే మళ్ళీ ఇంటికి తీసుకెళ్తానని ఇలా నాటకాలు ఆడుతుంది. నేను మాత్రం నమ్మను ఇవన్నీ. కోపంగా చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది స్ఫూర్తి. అంతదాకా తన స్టోరీ చెప్తూ బాగానే ఉంది. సడన్గా మూడ్ మారి యాంగ్రీ మూడ్లోకి వెళ్ళిపోయింది. అనవసరంగా అత్త టాపిక్ వచ్చి తన కోపం మళ్ళీ గుర్తొచ్చి బావ మీద ఎఫెక్ట్ చేపిస్తుందేమో అని బాధేసింది విసికి. నీకేమైంది అని అడిగాడు వేద్ ఆమె ఫేస్ డల్ అయిపోవడం చూసి. అంతా మీ వల్లే.
ఎందుకట ఇప్పుడు ఇవన్నీ తీసి తనకి కోపం తెప్పించడం? కొంచెం కూడా మనసు లేదు మీకు అనేసి ముక్కు చిదుతూ లోనకి పరిగెత్తింది. నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు పాపం పిల్లాడు. ఇదొక్కడి ఇదెక్కడి ఘోరం! విడిపోయింది వాళ్ళు. మంట పెట్టింది వీళ్ళ బాబు. ఏమైందని అడిగింది నానమ్మ. నింద మాత్రం సరదాకి మధ్యలో కామెంట్లు చెప్పిన నా మీదనా? ఈ ప్యాసింజర్కి మాటలు రావనుకుని పప్పులో కాలేశానే. అయితే కొత్త కాబట్టి సైలెంట్గా ఉందన్నమాట. లాభం లేదు. ఈ ఇన్నోసెంట్ పిల్లోడి మీద ఫైర్ అయినందుకు కాసేపు మ్యూట్ చేయాల్సిందే అనుకుని తయారు బొమ్మ కోసం వెళ్ళాడు. కిచెన్లో ఫుల్ బిజీగా ఉంది. ఇంకేముంది, కలుగులోకి దూరిన ఎలుకలా విసి పాప రూమ్లోకి చెక్కేశాడు వేద్బాబు. స్ఫూర్తి రూమ్లోకి వచ్చేసరికి బెడ్ మీద వెళ్ళకిలా పడుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు అభయ్. అంతవరకు బయట జరిగిన డిస్కషన్ అతను కూడా విన్నాడు. స్ఫూర్తిలా అతనిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, కానీ ఆమెకి అట్రాక్ట్ అయ్యాడు. రెండో ఇన్సిడెంట్లో ఆ పాప కోసం జోస్యం చెప్పిన వాడిని పట్టుకొని కొట్టినప్పుడు ఇంప్రెస్ అయ్యాడు. మూడోసారి తన కోసం ఆమె వెతుకులాట చూసి ఆ క్షణాలని ఎంజాయ్ చేస్తూ కావాలనే కనిపించకుండా దాగుడు మూతలు ఆడాడు. తన కోసం చూస్తూ కాలికి దెబ్బ తగిలించుకుని ఏడుస్తూ తను ముట్టుకోగానే లోకాన్ని మర్చిపోవడం చూసి పొంగిపోయాడు. ఆమె చేసిన సడన్ ప్రపోజ్కి షాక్ అయిన ఆ ఫ్రాంక్నెస్ని, క్లారిటీని మరింత ఇష్టపడ్డాడు. సరెంతగా పెళ్ళైపోయిందని చెప్తే సరదాకి పెళ్ళైపోయిందని చెప్తే ఉడుక్కుంటుందేమో అనుకుంటే రివర్స్లో సిచ్యువేషన్ సీరియస్ చేసేసింది. ఆగలేక ముద్దు పెట్టేశాడు. చెప్పాలంటే అతను కూడా చాలా ఈజీగా పడిపోయాడు స్ఫూర్తికి. కానీ అంతే తేలికగా విడిపోతామని మాత్రం ఊహించలేదు. అదే ఆలోచిస్తున్న అతన్ని చూసి ఆగిపోయింది స్ఫూర్తి. తిరిగి ఆమెను చూసి అతని కళ్ళు ఆమె కళ్ళలో చిక్కుకున్నాయి. తెరుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది స్ఫూర్తి. కంఠం దగ్గరైన గాయానికి మందు రాసుకుని మళ్ళీ కాటన్ పెట్టి కట్టుకోవడానికి తల ఎత్తడంతో ఆమెకి కనిపించక ఇబ్బంది పడుతుంది. ఎప్పుడొచ్చాడో గాని సున్నితంగా ఆమె గడ్డం పట్టుకుని తల ఎత్తి కట్టాడు. అతని చేతి వేళ్ళు మెడ దగ్గర తగులుతుంటే తెలియకుండానే కళ్ళు మూసేసింది స్ఫూర్తి. మొదటిసారి అతను తనని తాకినప్పుడు లోలోన ఎంతలా వణికిందో ఇప్పుడు అంతే. ప్రతిసారి అదే జరుగుతుంది ఆమెకి. అందుకే అతని టచ్ ఆమెని అంతలా వశపరుచుకుంటుంది. తన పని అవగానే అభయ్ వెళ్ళిపోవడానికి వెనుతిరిగాడు, కానీ ఆమె చెయ్యి అతన్ని వదలలేదు. తిరిగి చూస్తుండగానే మెడ చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకుంది. తమ పరిచయం నుంచి అన్నీ గుర్తొచ్చాయో లేక తమ ఎడబాటుకి మనసు పడుతున్న వేదనకి తట్టుకోలేకనో కానీ అతన్ని దూరం పోనివ్వలేకపోయింది. నువ్వు నాకు కావాలిరా అని మనసులో మంత్రంలా చేపిస్తుంది, కానీ బయటికి మాత్రం చెప్పలేకపోతుంది. ఎంతసేపు గడిచినా అతని చేతులు తన మీద పడక స్ఫూర్తి టప్మని ఒక్కటిచ్చింది చెంప మీద. ఆ దెబ్బకి కనిపించని చిరునవ్వు, మందహాసం ఒకటి అభయ్ పెదవుల మీద పూసింది. స్ఫూర్తినే అతని చేతుల్ని తన చుట్టూ అల్లేసుకుని షర్ట్లో మొహం దూర్చేసింది. ఎన్ని గొడవలు జరిగినా వారికి ఒకరి మీద ఒకరికున్న ప్రేమ మాత్రం చెరగలేదు. దాపరికం ఏం లేదు, ఇద్దరికీ తెలిసిందే. అందుకేగా ప్యాచప్ అవుతామని ఆశతో అమ్మలు చెప్పగానే ఇక్కడి దాకా వచ్చారు. కానీ ఇద్దరిలోని ఉన్న పంతాలు, అహాలు మాత్రమే ముందు డామినేట్ చేస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి తన్నుకొచ్చే ప్రేమని ఈ విధంగా చూపిస్తున్నారు. తనని గాఢంగా చుట్టుకున్న భార్యని బిగి కౌగిలిలో బంధించాలన్న కోరికని బలవంతంగా అణిచేసింది అభయ్ బుద్ధి. ఆఖరిగా ఆమె మందిర గురించి అన్న మాటల ప్రభావం అది. సున్నితంగా దూరం జరిపేశాడు. ఉక్రోషం పొంగుకొచ్చింది స్ఫూర్తికి. చాలా మారిపోయావురా, నా మీద ప్రేమ ఇంతలా తగ్గిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు అంది ఏడుపు గొంతుతో. వెనక్కి తిరిగి షార్ప్గా చూశాడు. అసలు భయపడదుగా. ఎలా ఉండేవాడివిరా పెళ్ళైన కొత్తలో? అసలు వదిలేవాడివా? ఇప్పుడు నేనే వస్తున్నా తోసిపడేస్తున్నావు. నైట్ కూడా బయటికి వెళ్ళి పడుకున్నావు. ఎంత మాత్రానికి ఇక్కడి దాకా రావడం దేనికి? రేపు వ్రతం అవ్వగానే మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు చూసుకుందాం అంది బెట్టుగా. ఇలా పొరపాటు పడుతూనే ఇంత దూరం తీసుకొచ్చావు. దట్స్ వై ఐ హేట్ యూ అన్నాడు సీరియస్గా చూస్తూ.
స్ఫూర్తి కళ్ళలో నీళ్లు జలజల వచ్చేసాయి ఆ పదానికి. ఈ ఏడుపు ఒకటే మిగిలింది. ఇప్పటికైనా బుర్ర పెట్టి ఆలోచించు. అసలు మనం ఇలా అవ్వడానికి రీజన్ తెలుసుకుని రియలైజ్ అవ్వు. లేదంటే నువ్వన్నట్టే రేపు నీ దారి నీది, నా దారి నాది అని బయటకు నడిచాడు అభయ్. అప్పటికి తన వైపే తప్పుంది. తన తండ్రి వల్లనే డిస్టెన్స్ వచ్చిందని వాదిస్తున్న భర్తను చూసి స్ఫూర్తి పేషెన్స్ కోల్పోయింది. అట్ ద సేమ్ టైం నిజంగానే వెళ్ళిపోతాడేమో అని భయం కూడా పట్టుకుంది. వేద్ నెమ్మదిగా విసి పాప ఉన్న రూంలోకి దూరేసి చక్కగా బోల్ట్ పెట్టేశాడు. చీమ చిటుక్కుమన్న సౌండ్ చేయకపోవడంతో ప్యాసింజర్ గమనించలేదు. స్నానానికి వెళ్ళడానికి బ్యాగ్లోంచి బట్టలు టవల్ తీసుకుని తన పొడవాటి జడని కొప్పులా పైకి టై చేసి గాజులు తీసి పక్కన పెడుతుంది. చీర బయట పిన్ తీసేసి ఉండడంతో శారీ కొంచెం లూజ్ అయింది. ఆమె వీపు భాగం, మడతలు పడుతున్న నడుము స్పష్టంగా కనిపిస్తుంటే వేద్ కళ్ళింతలయ్యి సినిమాలో చూపించినట్టు స్లో మోషన్లో ఒకే ఒక్కసారి రెప్పలు ఆర్పాడు వేద్. అంత అందమైన భార్యను తీసుకొచ్చినందుకు తాయారు బామ్మని కూడా గిరగిరా తిప్పేసి కిసీలు ఇచ్చేయాలనిపించింది బాబుకి. కానీ ఇప్పుడు అదంత ఇంపార్టెన్స్ కాదు కాబట్టి ప్రస్తుతానికి వచ్చిన పని చూసుకోవాలని రెండు అడుగుల్లో విసి పక్కన చేరాడు. అన్నింటికన్నా ముందు అరవకుండా నోరు ముయ్యాలని అస్సలు మర్చిపోకుండా ఫస్ట్ ఆ పనే చేసి ఇంకో చేత్తో వెనక నుంచి గట్టిగా హత్తుకుని ఒక రౌండ్ తిప్పేశాడు. విసి దడుచుకుని చేతిలో ఉన్నవి వదిలేసింది. ధైర్యం వచ్చేస్తుంది కదా నీకు, నిందలేసేస్తున్నావు నా మీద, పనిష్మెంట్ ఇచ్చేయాలి అంటూ ఆమె మెడ మీద మీసాలతో చెక్కలు పెడుతూ కళ్ళు మూసుకున్నాడు వేద్. మామూలుగా అయితే మెలికలు తిరిగిపోయే విసి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అప్పుడు ఏమైంది అనుకుంటూ ఐస్ ఓపెన్ చేశాడు. నేలకేసి చూస్తుంది. ఇప్పుడు రావే నీకు మాటలు అని ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఫేస్ అంతా చాలా దిగులుగా ఉంది. ఏమైంది మళ్ళీ, మీ అక్క బావల గురించా అని అడిగాడు. కాదన్నట్టు చూసింది. ఓ, పనిష్మెంట్ ఇస్తా అన్నా అని డల్ అయ్యావా, ముద్దు, అది ముద్దే అన్నాడు పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి. అది కాదండి అంటూ విడిపించుకుని నేల జారి పగిలిన గాజుల్ని చూపించింది. వాటికి కూడా ఏడిపోయినా, కొత్తవి కొనిస్తాలే. అవి గౌరీ పూజలో పెట్టిన గాజులు, ఎలా చేజారి చెల్లిపోయాయి అంది విసి బాధగా. రేపు కొత్తవి వ్రతంలో పెట్టి పూజ చేయించినవి వేస్తాలే, దీనికి ఇంత ఫీల్ అవ్వాలా? కొత్తగా పెళ్ళైన అమ్మాయి గాజులు చేజారడం శుభసూచకం కాదండి అంది ఏదో తెలియని భయంతో. హుష్, వచ్చిన ఒక్కరోజుకే మా నానమ్మ తన చేదస్తం అంతా నీకు అంటించేసిందా? బెడ్ మీద కూర్చుంటూ విసుగ్గా అడిగాడు వేద్. బామ్మ ఏం చెప్పలేదు, కానీ ఇలా ఆగిపో అక్కడే, పగిలింది 4-5 మాత్రమే, పగలనివి బోలెడున్నాయి, పాజిటివ్గా ఆలోచించు, ఇంత చిన్నవాటికే ఏడిస్తే నాకు చిరాకు వస్తుంది విసి అంటూ ఆమె తీసేసి బెడ్ మీద పెట్టిన గాజులు మళ్ళీ ఆమెకు తొడిగాడు. అతను చెప్పినట్టు చెడు ఆలోచనలు చేయొద్దు అనుకుని విసి ఇక మాట్లాడలేదు. వేద్ ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ హాస్పిటల్. ప్రశాంతంగా ఉన్న హాస్పిటల్ ఆవరణలో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. ఎవరో విఐపీలు వస్తున్నట్టు స్టాఫ్ అందరూ అలర్ట్ అయ్యి అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడే 3 కార్లు రయ్యి రయ్యమంటూ వచ్చి ఆగాయి హాస్పిటల్ ముందు. డ్రైవర్ డోర్ తీయగానే వైట్ అండ్ వైట్ ఖద్దరు దుస్తులు ధరించిన 50 ఏళ్ల వ్యక్తి దర్జాగా కారు దిగి అక్కడున్న జనాలకి నమస్కారం పెడుతూ లోపలికి నడిచాడు. మధుసూదన్ రావు గారికి జై అని అరుస్తున్న వారిలో ముఖ్యమైన వాళ్ళు ఆయన వెనకే వెళ్ళగా చాలామంది హాస్పిటల్ బయటే ఆగిపోయారు. హాస్పిటల్ స్టాఫ్ కూడా ఎదురొచ్చి ఆయనకి నమస్కారాలు చెప్తూ మర్యాదలు చేస్తుంటే హాస్పిటల్ ఎలా రన్ అవుతుందో చూడ్డానికి వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ అందరినీ వాళ్ళ పనిని చూసుకోమని పంపించేశాడు. హాస్పిటల్లోని సదుపాయాలు గవర్నమెంట్ ఇచ్చేవి. పేషెంట్స్ ట్రీట్మెంట్ చూసుకుంటూ వెళ్ళి ఒక రూమ్ దగ్గర ఆగాడు. వెనక ఎవరూ లేరని రూఢి చేసుకున్నాక తన అంచెలకి సైగ చేసి కేవలం ఇద్దరితో లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకున్న రౌడీని చూశాడు. తల మీద చేతికి పెద్ద పెద్ద కట్లతో ఉన్నాడు వాడు. ఒక అనుచరుడు వచ్చి అతన్ని లేపగానే మధుసూదన్ని చూసి భయపడుతూ లేచి కూర్చుని, సార్, అది రాత్రి అని జరిగింది చెప్పబోయాడు.
అంతకన్నా ముందే వాడి చెంప పగిలింది మధుసూదన్ చేతిలో. ఇక సైలెంట్ అయిపోయాడు వాడు. ఇంకొకడెక్కడ చచ్చాడు అని అరిచాడు మధుసూదన్. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు సార్. వెన్నెముక్క విరిగిపోయింది. ఇంకా స్పృహలోకి రాలేదన్నారు డాక్టర్లు. అక్కడే చావకపోయారా? అసలు మిమ్మల్ని పంపించిన పనేంటి? మీరు చేసొచ్చిందేంటి? ఆ అమ్మాయి ఎవరు? మిమ్మల్ని కొట్టినవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? తెలీదు సార్. తప్పించుకోవడానికి ఇంకో ఛాన్స్ లేక ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకోవాలనుకున్నాం. ఆ పిల్ల మొగుడనుకుంటా. తరుముకుంటూ వచ్చి కొట్టాడు. చంపి పాతేయాల్సింది. నాకే తలనొప్పి తగ్గేది. ఇంతకీ అసలు విషయం ఏమైంది అని అడిగాడు. అది కూడా వాళ్ళ దగ్గరే అంటుండగానే ఇంకోసారి చెంపలు పేలిపోయాయి వాడివి. పెద్దాయనని ఆపే ధైర్యం మిగిలిన ఇద్దరూ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.